ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం కొనసాగనుంది. వైద్య ఆరోగ్య శాఖపై స్పెషల్ ప్రజెంటేషన్, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం చేయనున్నారు. విద్యా ఉపాధి అవకాశాలపై చర్చతో పాటు కోర్టు కేసులు, న్యాయశాఖ పరిధిలో ఉన్న అంశాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించనుంది. మార్చి 12 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇంతకుముందు సుప్రీంకోర్టు ఆదేశించగా పలు దఫాలుగా ఫిరాయింపులపై విచారించిన స్పీకర్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యవహరించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం అహ్మద్గూడ ఆర్జీకే కాలనీలో వేద వసంత్ భార్య రేణుక నివాసం ఉండేవారు. భార్య రేణుక కిషోర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త హత్యకు ప్లాన్ చేశారు. 2019లో భర్త వసంత్కు మద్యం తాగించి చేతులు కాళ్లు కట్టేసి చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మద్యం సేవించి మృతి చెందినట్లు కేసు తప్పుదో పట్టించి భార్య విచారణ జరిపిన తర్వాత పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. న్యాయస్థానం నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది. జాతీయ స్థాయి షూటింగ్ పోటీలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ ఏ రాజ్కుమార్ ప్రతిభ కనబర్చి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు జరిగిన 19వ ఆల్ ఇండియా పోలీస్ షూటింగ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఆయన ఈ ఘనత సాధించారు. కొండాపూర్లోని 8వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం స్పోర్ట్స్ ఐజీ కార్యాలయానికి అటాచ్మెంట్లో ఉండి శిక్షణ పొందుతున్న రాజ్కుమార్ 300 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో రజత పథకాన్ని, 300 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన్ను అభినందించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి తహసీల్దార్ అనిల్కు అరెస్టు వారెంట్ జారీ చేసింది హెచ్ఆర్సీ. భూ వివాదం కేసులో ఎంఆర్ఓ అనిల్పై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. తహసీల్దార్ పక్షపాతంగా వ్యవహరించారంటూ బాధితుడు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో బాధితుడి ఫిర్యాదుపై పూర్తి నివేదిక సమర్పించాలని గతంలోనే హెచ్ఆర్సీ ఎంఆర్ఓను ఆదేశించింది. ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు అని. దీంతో ఎంఆర్ఓ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్టు వారెంట్ జారీ చేసింది హెచ్ఆర్సీ. మాడిపోయిన మసాలా దోశలాగా జగన్ బడ్జెట్పై ఇప్పుడు మాట్లాడారని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. తీరుబడిగా ఇప్పుడు బడ్జెట్పై మాట్లాడుతున్నారన్నారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మీ ప్రభుత్వంలో ఇచ్చిన కాగ్ రిపోర్టుపై కూడా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. మీ అప్పులు, ఆర్థిక విధ్వంసానికి సంబంధించి కాగ్ చెప్పింది కదా అని గుర్తు చేశారు వాసిరెడ్డి పద్మ. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇసుక ర్యాంపు ఓనర్తో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కీలక డీల్ కుదిరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా 20,000 ఫోన్పే ద్వారా చెల్లింపులు చేయించినట్లు స్క్రీన్ షాట్ బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇద్దరి మధ్య మొత్తం ₹1,00,000 వరకు ఒప్పందం కుదిరినట్లు మెసేజ్లతో తెలుస్తోంది. గతంలో ఇసుక ట్రాక్టర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆ సబ్ ఇన్స్పెక్టర్పై పలు ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన చిన్నగూడూరు ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది. గోల్కొండ జోన్ పరిధిలోని కుల్సుంపురా పిఎస్లో అధికారులు పటిష్టంగా నిర్వహించిన ఈ పెట్టి కేసులు వ్యవహారం విచారణ సందర్భంగా 3 నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశంలో ప్రజలకు అసౌకర్యం కలిగించిన 2 వ్యక్తులకు కోర్టు 2 రోజులు జైలు శిక్ష విధించింది. శ్రీశైలానికి వెంటనే రైలు మార్గాన్ని ప్రారంభించాలని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఆకారపు కేశవరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శ్రీశైలం ఆలయంలో అన్యమతస్థులు తిష్టవేసుకుని ఉన్నారని వారిని వెంటనే తొలగించాలన్నారు. శివయ్య భక్తి ప్రచార వాహనాలు గ్రామాన సంచరించేటట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవేపై లారీ, బస్సు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్స్ పంపిణీ తగ్గుముఖం పట్టడంతో కేపీహెచ్బీ కాలనీలో శ్రేయసి లగ్జరీ పీజీ హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం నిర్వాహకులు కట్టెలపై మీద ఆహారాన్ని వండుతూ కనిపించారు. సరిపడా గ్యాస్ లేకపోవడం హాస్టల్లో ఉండేవారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని హోటల్ నిర్వాహకులు అన్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు చేపట్టాలి, లేదంటే హాస్టల్లో ఉండేవారు రోడ్డుపై పడాల్సి వస్తుందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైన్స్ అండ్ ఎర్త్ యూనివర్సిటీలో పాములు భయపెడుతున్నాయి. హాస్టల్ క్వార్టర్స్లోని రూముల్లోకి పాములు వస్తుండటంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రిన్సిపల్ హాస్టల్ వాటిని పట్టించుకోకపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ సైతం లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చేశారు. విశాఖ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు అభిమానులు స్వాగతం పలికారు. ఇవాళ నోవాటెల్ షూటింగ్లో లోకేష్ పాల్గొంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేయిన్ కోన మండలం మొల్లేటి మెనుగా కొత్తపాలెంలో జాతర పేరుతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. తాము ఎక్సైజ్ అధికారులకు చెప్పి మద్యం అమ్ముతున్నామని ఆపేది ఎవరంటూ నిర్వాహకులు బహిరంగంగానే సమాధానం చెప్తున్నారు. మరోవైపు జాతరలో అసభ్యకరంగా డాన్సులు నిర్వహిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ డ్రోన్ దాడులతో చెలరేగిపోతుంది. తాజాగా ఒమన్ సలాలా ఓడరేవులోని చమురు ట్యాంకులపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ అటాక్లో సలాలా ఓడరేవులో భారీ మంటలు చెలరేగాయి. దీంతో ఇరానియన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒమన్ సుల్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ పైన హైపర్సోనిక్ సోనిక్ క్షిపణితో ఇరాన్ దాడి చేసింది. మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామనేలా ఇరాన్ అధ్యక్షుడు సంకేతాలు ఇచ్చారు.